పక్కన చూడండి ట్రైన్ ఏదో వెళ్తుంది. కొండే ఉంటది, కొండ కిందన స్వామివారిని పెట్టారనమాట. అంటే అక్కడ వెలిసారంట. గోవింద గోవింద. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. బైక్ స్టార్ట్ చేసి అండ్ ఇంజిన్ వార్మ్ చేస్తున్నాను. ఇవాళ అయితే చాలా 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 మంచి వ్లాగ్, లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇంక స్టార్ట్ అయిపోదాం. సో టైమ్ ఈజ్ లైక్ 6:55 అండ్ పొద్దునే నేనైతే యాదగిరిగుట్ట టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి. కరెక్ట్ గా మనకి 84 కిలోమీటర్స్ ఉంది అండ్ 1 hour 50 minutes అయితే చూపిస్తుంది. ఇవాళ చాలా చాలా మంచి రోజు అండ్ నాకు ఎప్పటి నుండో యాదగిరిగుట్ట యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాలని ఉంది. సో ఫైనల్ గా ఇవాళ అయితే కుదిరింది. కొన్ని రోజుల నుండి ఏ పని చేసినా కూడా మనకి తగ్గట్టుగా ఏమీ అవ్వట్లేదు. సో అందుకనే ఒకసారి టెంపుల్కి దర్శనం చేసుకుని అంతా మంచి జరగాలని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. మన ఆంధ్రాలో వైజాగ్లో అయితే నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను సింహాచలం టెంపుల్కి. అది మీకు తెలుసు, మన వ్లాగ్స్లో కూడా ఒకసారి పెట్టినట్టు గుర్తు నాకైతే. అండ్ నాతో పాటు ఒక బ్యాగ్ అయితే పట్టుకున్నాను. బ్యాగ్లో నాకు కావాల్సిన వ్లాగ్ సెటప్, వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకున్నాను, ఎండ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న రూట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుండి గచ్చిబౌలి నుండి మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్తాను. ఉప్పల్ నుండి నెక్స్ట్ మళ్ళీ మీకైతే చెప్తాను లొకేషన్ ఎలా వెళ్ళాలనేది. మార్నింగ్ కదా, పెడస్ట్రియన్ సిగ్నల్స్ కొద్దిగా స్లోగా చూసుకుని వెళ్ళాలి. ఎవరైనా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే, హాయ్ గైస్, నా పేరు చక్రధర్ బెజవాడ. నేను ఒక మోటో బ్లాగర్ ఫ్రమ్ వైజాగ్. నేను 3 weeks బ్యాక్ అయితే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను అండ్ 1 year బ్యాక్ హైదరాబాద్ నుండి వైజాగ్ షిఫ్ట్ అయ్యాను. ఆ స్టోరీ అంతా తెలియాలి అంటే నాతో పాటు మీరు రోజు ఈ వ్లాగ్స్ లో ఉంటే కనుక మీరు ప్రతిదీ నా అప్డేట్ అయితే తెలుసుకోగలుగుతారు. సో ఫస్ట్ అయితే మీరు ఏం లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ కి వెళ్తున్నాము, అదే భువనగిరి అన్నమాట. పొద్దున్నే ఏ ట్రాఫిక్ లేకుండా ఇలా ప్రశాంతంగా వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. నేను టెంపుల్ లో దర్శనం అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తాను. ఆల్రెడీ ఫ్యూయల్ కూడా ఫిల్ చేపించి ఉంచాను. లాస్ట్ బ్లాగ్ లో మీరు చూసారు కదా, సండే రైట్ వెళ్ళాం కదా, 6 liters అయితే ఫిల్ చేపిస్తాను. ఇంకా ప్రాబ్లం ఏం లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు వీలైతే కావాలంటే కొట్టిస్తాను. ఎవరైనా మన హైదరాబాద్ నుండి చూస్తున్న వాళ్ళు వ్లాగ్స్ ఉంటే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు యాదగిరిగుట్ట ఎవరైనా వెళ్ళుంటే కనుక వాళ్ళు కూడా నాకైతే ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఏరియా మొత్తం పీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ రంజాన్ సీజన్ కాబట్టి ఇంకా ఈ ఏరియా మనం ఈవినింగ్ నైట్ 12 దాటిన తర్వాత 3 వరకు కూడా బాగా రష్ ఉంటది ఇదంతా కూడా. ఇక్కడికన్నా ఇంకా మనం చార్మినార్ సైడ్ వెళ్తే కనుక అసలు భలే ఉంటది. షాపింగ్ అదంతా చేసుకోవచ్చు. అంటే కలర్ఫుల్ గా ఉంటది. ప్రతి ఇయర్ నేను ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కేఫ్ 555 కి వెళ్తాను అండ్ నెక్స్ట్ ఈ చార్మినార్ సైడ్ అయితే వెళ్తాను. నేను గ్లౌజ్ తెచ్చుకోలేదు అండ్ గేర్ కూడా వేసుకోలేదు. స్లోగా వెళ్తాను. టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అంతా మళ్ళీ తీసేయాలి కదా, అవన్నీ ఎక్కువ అయిపోతాయి అని చెప్పి ఇంకా తెచ్చుకోలేదు. మీకు ఒకసారి మొత్తం ఇంటి దగ్గర నుండి టెంపుల్ వరకు ఒకసారి రూట్ మ్యాప్ పెడతాను చూడండి ఒకసారి. ఫైనల్ గా ఉప్పల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైం 7:30 అయింది. అంటే ఆల్మోస్ట్ 35 minutes పట్టింది అనమాట గచ్చిబౌలి టు ఉప్పల్. మార్నింగ్ కాబట్టి అదే ఇప్పుడు మనం ఈవినింగ్స్ కానీ ఆ టైంలో వస్తే 1 hour పైన పడుతుంది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంకా అవుట్స్కట్స్ అనమాట. ఇక్కడ నుండి ఖమ్మం వెళ్ళే సైడ్ ఖమ్మం వెళ్ళిపోతారు, వరంగల్ సైడ్ వరంగల్ వెళ్ళిపోతారు, విజయవాడ హైవే ఎక్కే వాళ్ళు విజయవాడ సైడ్ వెళ్ళిపోతారు. ఈ సర్కిల్ కి స్కై వాక్ లాగా పెట్టారనమాట. ఇది పెట్టి కూడా ఒక 3-4 years అవుతుందేమో నాకు తెలిసి. చాలా మటుకి ఇంకా రష్ తగ్గిపోయింది ఇది పెట్టిన తర్వాత. హ్యాపీగా అందరూ పైనుండి వెళ్ళిపోతున్నారు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా. ఇదిగోండి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే కనుక మనము ఇంకా విజయవాడ హైవే, ఎల్బీ నగర్ ఇదంతా వస్తాయి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఇలా లోపల నుండి వెళ్తున్నాం అనమాట. ఇది టువర్డ్స్ వరంగల్. ఇక్కడ నుండి రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే గట్కేసర్, బీబీ నగర్ ఇవన్నీ దాటుకుని మనమైతే
యాదగిరి గుట్ట వెళ్ళిపోతాము. ఇక్కడ నుండి కరెక్ట్ గా మనకి 55 కిలోమీటర్స్ ఉంది అనమాట. అండ్ 1 అవర్ చూపిస్తుంది. నేను ఇదే ఫస్ట్ టైం యాదగిరి గుట్ట వెళ్ళడం. అండ్ నాకు కూడా ఈ రూట్ అయితే తెలియదు. ఉప్పల్ వరకు అయితే నాకు ఐడియా ఉంది. నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను ఉప్పల్ వరకు. ఈ రూట్ కొంతవరకు బానే ఉంది. ఇప్పుడు జస్ట్ ఇదిగోండి మట్టి రోడ్డు స్టార్ట్ అయిపోయింది. అటుపక్క అయిపోయింది రోడ్డు కన్స్ట్రక్షన్, ఇటుపక్క అసలు అవలా. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటబ్బా అవి ఎలక్ట్రిక్ హై టెన్షన్ లైన్స్ అనుకుంటా. అసలు చాలా పెద్దవి ఉన్నాయి. నేనైతే ఇప్పటివరకు ఎంత పెద్దవి చూడలే. బా అంత దుమ్ము. ఈ రోడ్ అంతా అలాగే ఉంటది అనుకుంటా. ఇంక మనం ఎక్కడ తిరగవసరం లేదు, అలాగ స్ట్రైట్ వెళ్ళిపోవడమే. ఇంకొక 39 కిలోమీటర్స్, జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ ఉంటది. చెప్పడం మర్చిపోయాను, ఇన్ఫోసిస్ పోచారం అంటారు కదా, అది కూడా ఈ రూట్ లోనే వస్తుంది అనుకుంటా. కొద్దిగా ముందుకు వచ్చిన వెంటనే రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. హైవే లాగా ఉంది. ఇదిగోండి భువనగిరి, యాదగిరిగుట్ట, వరంగల్ అంతా 3 స్ట్రైట్. వరంగల్ ఇంకా ఈజీగా 100 కిలోమీటర్స్ ప్లస్ ఉంటది ఇక్కడ నుండి. రోడ్స్ అసలు చాలా బాగున్నాయి ఇటు పక్క. అక్కడ ఒక్క దగ్గర బాగాలేదు. ఇక్కడ చూడండి పైన నెహ్రూ ఓఆర్ఆర్ టోల్ రోడ్, నో ఎంట్రీ ఫర్ 2 వీలర్స్ 3 వీలర్స్. కరీంనగర్, నాగ్పూర్, ముంబై, విజయవాడ, శ్రీశైలం, వరంగల్. ఓహో ఏంటంటే అన్ని. పక్కన చూడండి ట్రైన్ ఏదో వెళ్తుంది. ఇది నాకు తెలిసి ఘటకేసర్ వెళ్తుంది అనుకుంటా, ఆర్ ఘటకేసర్ స్టేషన్ నుండి ముందుకు వెళ్తుంది టువర్డ్స్ వరంగల్. మెయిన్ గేర్ లేకుండా వెళ్తే ఇదే ఇబ్బంది. రాళ్ళు, దుమ్ము, చెత్త చెదారం అంతా వచ్చి మనకు తగులుతుంది. అందుకనే హెల్మెట్స్ కూడా ప్రాపర్ గా యూజ్ చేయమనేది వైజర్ తో పాటు. ఎందుకంటే ఏదైనా రాయి వచ్చి డైరెక్ట్ కంటిలో హిట్ అయినా అవ్వచ్చు అంత స్పీడ్ లో. ఎప్పుడూ కూడా వైజర్ అయితే అస్సలు తీయద్దు హైవేస్ మీద. పర్టికులర్ గా ఆ ఫాస్ట్ లో మీకు తెలియదు ఎక్కడి నుండి వచ్చి ఏం తగులుతుంది అనేది. సడన్ గా పచ్చని పొలాలు వచ్చేసాయి. లెఫ్ట్ సైడ్ లో చూడండి మధ్య మధ్యలో చెరువులు వస్తున్నాయి. బాగుంది ఈ హైవే అయితే, నాకు నచ్చింది చెప్పాలంటే. నేను మధ్యలో ఒకసారి ఆగి తమ్నేల్ కోసం ఫోటో అయితే తీసుకున్నాను. ఒక 15 మినిట్స్ అక్కడ వేస్ట్ చేసినట్టున్నాను. హైదరాబాద్ యాదగిరి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్లు బోలెడు. అసలు ఈ రోడ్ అంతా అయ్యే ఉన్నాయి. యాదాద్రి రెస్టారెంట్ అంట, యాదగిరి రెస్టారెంట్ అంట, అలాగా డిఫరెంట్ గా పెట్టారు పేర్లు అయితే. ఓకే, హైవే మీద నుండి మనం అయితే ఇప్పుడు సర్వీస్ లైన్ లోకి వచ్చాము. వే టు యాదాద్రి టెంపుల్ అని రాసింది చూడండి. ఇక్కడ నుండి 11 more కిలోమీటర్స్. టెంపుల్ ఆర్చ్ అదే అనుకుంటా. రాయగిరి దగ్గర ఉన్నాం మనం ప్రెసెంట్ ఇప్పుడు. వా నైస్, సూపర్. అసలు ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో. నాకు కొద్దిగా చిన్నగా తిరుపతి వైబ్స్ లాగా వస్తున్నాయి. అంటే ఈ పైన నామాలు అవి చూడండి ఎలా పెట్టారో, అదంతా దాని వల్ల అనుకుంటా. సూపర్ ఉంది చూడండి అసలు. అటు లెఫ్ట్ సైడ్ కి అదిగోండి చూసారు కదా, ఇదంతా అక్కడ నుండి అక్కడ వరకు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. శిల్పారామం కూడా ఉంది ఇక్కడ చూసారుగా. ఇక్కడ చూసారు కదా మొత్తం ఇక్కడ నుండి ఆ వెనకాల అంతా కూడా కొండలే కనపడుతున్నాయి. యాదగిరి గుట్ట అనే పేరు కూడా ఇంచుమించుగా అలాగే వచ్చింది అనుకుంటా. మరి అంటే ఎక్కువ కొండలే ఇదంతా. ఆ గుడి ఉన్నది కూడా కొండ పైనే. ఏమంటారు, గెస్ట్ హౌసెస్, రూమ్స్, హోటల్స్ ఇవే కనబడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ యాదాద్రి. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ వెళ్తే తురుకపల్లి అంట, రైట్ వెళ్తే రాజాపేట్, రాయగిరి కిందకి టెంపుల్ అయితే పైకి ఎలాగెళ్ళాలనుకుంటా. ఇదిగోండి శ్రీ లక్ష్మీ పుష్కరణి. పార్కింగ్ అయితే ఇటే రైట్ సైడ్కి. కొండపైకి వెళ్ళే బస్ స్టాండ్ కూడా ఇటే. కిందన కొంతమంది కాళ్ళు కడుక్కుని వెళ్తున్నారనమాట. అంటే గిరి ప్రదక్షిణ ఇక్కడ నుండి పైకి అలా ఎక్కుతారనమాట నడుచుకుంటూ. ఆ పైన కనపడుతున్నాయి కదా అవే గెస్ట్ హౌసెస్. నేను కొండ పైకి వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్ గా మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ బైక్ పార్క్ చేసుకుని ఇదిగోండి ఇక్కడ ఫ్రీ బస్ దగ్గర వెయిట్ చేస్తే కనుక బస్సు వస్తుంది అండ్ పైకి కొండ పైకి అయితే తీసుకెళ్తారు. 8:55 అయింది. నేను 6:55కి స్టార్ట్ అయ్యాను.
సో ఇంక ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను అనమాట. నేనైతే ఇంకా ఆటో మీద పైకి వచ్చాను. బస్సెస్ అయితే అంత ఫ్రీక్వెంట్గా రావట్లేదు ఇక్కడికి. 10 minutesకి ఒకటి అన్నారని చెప్పి నేను వెయిట్ చేశాను, కానీ చాలాసేపు ఇంక రాలేదు. సో ఇంక ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలో ఒక ఆంటీ వచ్చారనమాట. ఈవిడ దగ్గర మనం అయితే బొట్టయి పెట్టించుకుందామని చెప్పి ఇంకా ఆగాను. పెట్టండి ఆంటీ. అమ్మ కాదు, వీడియో. బాగుంది. ఎలా ఉందనేది చెప్పండి నాకు కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాము. నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ లగేజ్ ఇదంతా కూడా ఇక్కడ పెట్టేసి పక్కన, సో దర్శనంకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. కొండ పైనుండి చూపిస్తున్నాను వ్యూ, చూడండి అసలు ఎలా ఉందో. ఇక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. నా బైక్ ఎక్కడ పెట్టాను తెలుసా? ఇదిగోండి అక్కడ. ఇదంతా ఇలా తిరుక్కుని ఈ రోడ్డు మీద అలాగా అదిగోండి. ఇప్పుడు ఆ వెహికల్ వస్తుంది కదా, బస్సు. సో ఇలా అయితే వచ్చామన్నమాట. ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది. ఇంకా దర్శనం చేసుకుని వచ్చాను. 11:30 అవుతుంది టైం అయితే. నాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే మొత్తం అయిపోయింది. కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను నేను. గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకైతే షాండ్లియర్స్ ఉన్నాయి, సూపర్ అన్నమాట అసలు. అండ్ లోపల లైటింగ్ గానీ, లోపల ఆలయం అంతా కూడా గోల్డ్ తో కవర్ చేసి ఉంది అనమాట. చాలా బాగుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గుహలో ఉంటారనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు కూడా స్వామిని అయితే కదపలేదు, అక్కడే ఉంచి మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ గుడి విస్తీర్ణత 4.3 acres అనమాట మొత్తము టోటల్. కానీ గుడి ప్రాంగణం ఒక్కటే 2.3 acres లో అయితే ఉంది. నేను ఇప్పుడు కరెక్ట్ గా గుడికి కిందనున్నాను. అక్కడికి మనము వెళ్ళాలి గుడి పైకి. ఇక్కడ బస్సెస్ వెళ్తున్నాయి కదా, ఈ బస్సెస్ ఇక్కడ వరకే వస్తాయి అనమాట. ఇది బస్ స్టాప్. ఇక్కడ మనం దిగిన తర్వాత వెంటనే సెల్ ఫోన్స్ కానీ, మన బ్యాగ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు అక్కడ కనపడుతున్నాయి చూడండి. సో అక్కడైతే మనము పెట్టేసి, అక్కడ బస్సు ఉంది కదా, సో ఆ బస్ దగ్గర మనకి ఎంట్రన్స్ ఉంటది అనమాట దర్శనానికి, ఫ్రీ దర్శనము. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఇక్కడ పంచవతారం యాదాద్రి అని పిలుస్తారనమాట. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఆపోజిట్ లో శివాలయం ఒకటి ఉంటది, అది మాత్రం మిస్ అవుద్ది ఎవరు. చాలా బాగుంది అది కూడా. గోపురం చూపిస్తున్నాను కదా, అదే టాలెస్ట్ గోపురం అన్నమాట, 45 feet అది. మిగతా గోపురాలన్నీ కూడా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ లో అన్ని గోపురాలు ఉంటాయి. మధ్యలో గోల్డ్ కోటెడ్ గోపురం ఒక్కటే కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటది, అది 45 feet అనమాట. అండ్ ఇక్కడ బయట ఏమో మొత్తం యాదాద్రి జలప్రసాదం అని చెప్పి, అండ్ తెలంగాణ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని చాలా స్టాల్స్ అయితే ఉంటాయి గుడి దగ్గరలో. యాక్చువల్ గా టెంపుల్ కి వస్తే కనుక కొద్దిగా మార్నింగ్ 7 కల్లా ఇక్కడ రీచ్ అయ్యారు అనుకోండి, ఒక 3-4 hours ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. 10 వరకు అలా స్పెండ్ చేసి నీట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మ్యాక్స్ 3 తర్వాత రండి, 4-5. సో అప్పుడు మీరు 6-7 వరకు ఉండొచ్చు. చాలా బాగుంటది టెంపుల్ ఇక్కడ. ఈవినింగ్స్ కూడా లైటింగ్ చాలా బాగుంటదంట. మీకు గెస్ట్ హౌస్ అని చెప్పాను కదా, సో ఇదిగోండి YRDA వాళ్ళవి గెస్ట్ హౌసెస్. అవి కాస్ట్ ఎంత ఉంటాయి ఏంటనేది నాకు ఐడియా లేదు, కానీ ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి, ఆన్లైన్ లో దొరుకుతుంది మీకు వెబ్సైట్ లో. కానీ అవి కూడా ఇక్కడ నుండి చూడడానికి చాలా బాగున్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అఫీషియల్ గా VIP రేంజ్ గెస్ట్ హౌసెస్ లా ఉన్నాయి. ఎవరైనా లాంగ్ నుండి వస్తే కనుక పక్కా వాటిని ఉపయోగించుకోండి మీరు. చాలా crores of money అయితే స్పెండ్ చేశారంట ఇక్కడ ఈ గుడి నిర్మాణించడానికి. ఇంతకు ముందు కూడా ఈ గుడి ఉండేది కానీ చాలా చిన్నదన్నమాట అప్పట్లో. కానీ స్వామివారు ఇప్పుడు మన సింహాచలంలో అయితే వేరేగా ఉన్నారు. అంటే సింహాచలంలో ఇలాగా గుహలో ఏమి ఉండరు అనమాట. ఇక్కడ ఏంటంటే కొండే ఉంటది, కొండ కిందన స్వామివారిని పెట్టారనమాట, అంటే అక్కడ వెలిసారంట. సో ఇదంతా కూడా ఇప్పుడే నేను తెలుసుకుంటాను హిస్టరీ ఇదంతా కూడా. ఇక్కడ గోవింద ఇంకా నేను కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాను. దేవుడి దర్శనాలు ఎప్పుడు కూడా అనుకుంటే అవ్వవు అనమాట, అవి కుదరాలి. సో అప్పుడే అవుతాయి. పైకి ఇక్కడ పార్కింగ్ చేసుకుంటే కనుక కార్స్ 500 rupees అంట. కిందన నేను ఇందాక పార్క్ చేశాను కదా, సో అక్కడైతే మనకి పార్కింగ్ 50 rupees కార్స్ కి, అండ్ బైక్స్ కి వచ్చేసి 20 rupees అంతే. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మన కామెంట్స్ లో అయితే పింగ్ చేయండి, నేను పక్కా రిప్లై అయితే ఇస్తాను. Part 1 ఇక్కడతో ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. Part 2 కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో గైస్ ఇంక ఇక్కడతో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై, టేక్ కేర్, ఫిర్ మిలేంగే.